హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు క్రిస్పీ చికెన్ పాప్కార్న్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం నేను చికెన్ని ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నాను. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక 3 అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకున్నాను. ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్లో ఒక 3 స్పూన్స్ పాలు పోసుకోవాలి. ఇంకా ఎగ్ ఓన్లీ వైట్ తీసుకుంటున్నాను, ఇక్కడ సరిపోతుంది. ఇంకా ఎక్కువ క్వాంటిటీ అయితే ఒక ఎగ్ కంప్లీట్గా తీసుకోవాలి. దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈ చికెన్ పాప్కార్న్ అప్పుడప్పుడు పిల్లలకి ఈవినింగ్ టైమ్స్లో చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇవి క్రిస్పీగా కొంచెం కారం కారంగా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని బౌల్లో మైదా తీసుకోవాలి. మైదాతో పాటు ఒక 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా తీసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా కొద్దిగా సాల్ట్, ఇంకా ఒక స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. మీకు కావాలంటే మిరియాల పొడి అయినా యాడ్ చేసుకోవచ్చు, అది కూడా టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇంకొక బౌల్ తీసుకుని దీనిలో కోల్డ్ వాటర్ తీసుకోవాలి. మనం పిండిలో డిప్ చేసి కోల్డ్ వాటర్లో వేయడం వల్ల పిండి అనేది దానికి బాగా పట్టుకుంటుంది. సో ఇక్కడ కోల్డ్ వాటర్ కూడా తీసుకోవాలి. తీసుకుని చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటిగా మైదా పిండిలోకి తీసుకుని డిప్ చేసుకోవాలి. ఈ విధంగా కోటింగ్ వేసుకోవాలి. ఈ విధంగా పిండి అంతా ముక్కలకి పట్టించిన తర్వాత ఈ ఒక్కొక్క పీస్ తీసుకుని కోల్డ్ వాటర్లో వేసుకోవాలి. ఇలా మొత్తం పీసులన్నీ సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి. ఇలా కోల్డ్ వాటర్లో వేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్లో నుంచి తీసుకుని మళ్ళీ ఫ్లోర్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటి తీసుకుని మళ్ళీ పిండిలోకి వేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ముక్కలకి పిండి బాగా పట్టించాలి, ఫుల్గా కోటింగ్ అయ్యేలాగా. ఈ విధంగా డిప్ చేసుకుంటూ ఫుల్గా ముక్కలకి పిండి పట్టిన తర్వాత తీసుకుని మనం ప్లేట్లో పెట్టుకుందాం. ఒక ప్లేట్ తీసుకుని ముక్కలన్నీ ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇదే ప్రాసెస్ మనం మొత్తం అన్నీ అయ్యే వరకు సేమ్ ఇలానే చేసుకోవాలి. ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం ఒక పాన్ తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం చికెన్ పీసెస్ తీసుకుని 1 బై 1 వేసుకోవాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ముక్కలు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పైన మాత్రమే మాడినట్టు అయిపోయి లోపల ఉడకకుండా ఉంటుంది. కాబట్టి కంపల్సరీ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇంకా తీసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుందాము. ఇవి ఆయిల్ కూడా అస్సలు పీల్చవండి, మంచిగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ విధంగా అన్నీ ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకా మిగిలినవి కూడా ఫ్రై చేసుకోవాలి.
చేసుకున్నాం కదా, ఎలా ఉంది? చాలా సింపుల్గా అయిపోయింది కదా. మీరు కూడా ట్రై చేస్తారా? కంపల్సరీ ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. ఒక్కసారి తింటే మాత్రం మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.